ఎవరు దక్కించుకుంటారు, ఎన్ని లక్షలకు ఆ లడ్డు పలుకుతుందనేదే చాలా ఆసక్తి గొలిపేటువంటి అంశం. 30 ఏళ్ల కింద ప్రారంభమైనటువంటి లడ్డు వేలం పాట అప్రతిహితంగా కొనసాగుతూనే ఉంది. 1994లో మొదటిసారిగా లడ్డు వేలం పాట జరిగింది. ఆనాడు 450 రూపాయలకు కొలన్ మోహన్ రెడ్డి అనే స్థానికుడు, ఈ బాలాపూర్ వాసే ఆ లడ్డూను దక్కించుకున్నారు. అలాగే 3 సార్లు కొలన్ మోహన్ రెడ్డి దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా ఈ గత ఏడాది 2023లో దాసరి దయానందరెడ్డి 27 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. మధ్యలో తీగల కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కాకముందు ఆయన లడ్డూ దక్కించుకున్న తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత స్థానిక సర్పంచ్గా ఉన్నటువంటి రఘునందనాచారి 2 సార్లు దక్కించుకున్నారు. ఇబ్రాహిం శేఖర్ ఆయన కూడా సర్పంచ్గా ఉన్నారు, ఆయన దక్కించుకున్నారు. ఇలా వరుసగా స్థానికులే కాదు, వేరే ఈ బాలాపూర్ కాకుండా వేరే ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా లడ్డు దక్కించుకుంటూనే వస్తూ ఉన్నారు. ఇదొక ప్రక్రియ అన్నది చాలా జోరుగా హుషారుగా ఆ రోజు ఉంటుంది. ఇక కొద్ది గంటల్లోనే ప్రారంభం అయ్యేటువంటి లడ్డు వేలం పాట మరి ఈసారి ఎవరు దక్కించుకుంటారు, ఎన్ని లక్షలు పలుకుతుందనేదే ఆసక్తి గొలిపేటువంటి అంశం. మరి గతంలో లడ్డు దక్కించుకున్నటువంటి రఘునందనాచారి ఉన్నారు. ఈయన 2001 సంవత్సరంలో అలాగే 2007 సంవత్సరంలో 2 సార్లు లడ్డు దక్కించుకున్నారు. ఎట్లా అనిపించింది లడ్డు తీసుకున్నప్పుడు? నేను కూడా లడ్డు కైవసం చేసుకోవాలని అనుకున్నా. ఓ 4 ఏళ్ళ నుంచి తిప్పడం 2001లో ఒకసారి నాకు లడ్డు దక్కింది. అది తక్కినాకనే నేను ఈ స్థాయికి వచ్చి రావడం జరిగింది. అదే మళ్ళీ 2007లో కూడా లడ్డు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా తీసుకోవాలన్నది, కానీ ఇక ప్రతిసారి ఒక్కలే తీసుకుంటే బాగుండదు. వేరేలో కూడా ఎట్లా అయింది? లడ్డు తీసుకోకముందు ఎలా ఉండింది మీ సిచ్యువేషన్, లడ్డు తీసుకున్న తర్వాత బాగుంది. ఆరోగ్యాలు కానీ మంచి పైసలని కానీ అన్నిట్లలో కలిసి వచ్చింది కనుకనే 2సారి తీసుకున్నా. ఇప్పుడు ఇంకా కలిసి వచ్చింది కనుక 3సారి తీసుకోవాలని కూడా ఉన్నది. ఇక భగవంతుని ప్రసాదం దక్కితే సంతోషము, దక్కకున్నా సంతోషమే. ఓకే, మరి మీరెప్పుడు ఏ సంవత్సరంలో లడ్డు? 2018లో తీసుకోవడం జరిగింది. మా కమ్యూనిటీ నుంచి తీసుకోవడం జరిగింది. బాలాపూర్ లడ్డు అంటేనే అదొక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి లడ్డు. అలాగే మహాప్రసాదంగా తీసుకోవడం జరిగింది. మా స్నేహితులు కానీ బంధువులు కానీ ప్రతి ఒక్కరికి మహాప్రసాదంగా, అంటే వాళ్ళకు కూడా మంచిగా, మేము తీసుకున్నందుకు కూడా మంచిగా అయింది, మాకు కూడా అంతా మంచిగా ఉన్నారన్నట్టు. అదే ఉద్దేశంతో మళ్ళీ తీసుకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము, కానీ అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే రోజు రోజు అమౌంట్ కూడా చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు 27 లక్షలు, గత సంవత్సరం 27 లక్షలు అంటే మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ 2-3 లక్షలు, మళ్ళీ 30 లక్షల వరకు పోతుంది. దాన్ని చూడాలి. ఈ సంవత్సరం కాబట్టి మళ్ళీ సంవత్సరం అన్నా మా వైశ్య కమ్యూనిటీ నుంచి మళ్ళీ మాకు కావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే మాకు తీసుకున్నందుకు మంచిగా అయిందనే ఉద్దేశంతో మేము ఒక 7 సంవత్సరాలకెళ్ళి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది, అన్నప్రసాద కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ ప్రసాదంగా భావించి తీసుకున్న వాళ్ళకే కానీ ఇచ్చిన వాళ్ళకే కానీ ప్రసాదంగా చాలా మంచి జరుగుతుందని చెప్పేసి మాకు చాలామంది చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతో నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ట్రై చేస్తాం, మేము కూడా రావాలని కోరుకుంటున్నాం. ఓకే, ఈసారి నిబంధనలు మారాయి. మరి కేవలం స్థానికులు, స్థానికేతరులు ఎవరైనా లడ్డు తీసుకోవచ్చు, కానీ ఈసారి గత ఏడాది ఎంత లడ్డు ధర ఎంత పలికిందో ఆ డబ్బును జమ చేస్తేనే వాళ్ళు వేలంలో పాల్గొనేందుకు అర్హులు. మరి ఉత్సవ సమితి సభ్యుడితో మాట్లాడదాం. ఎందుకు ఈసారి ఆ నిబంధనలను పెంచారు? ఆ నిబంధనలు ఇది అమౌంట్ చిన్న అమౌంట్ కాదు, మనకు తెలుసు. ఇప్పుడు గత సంవత్సరము దాసరి దయానందరెడ్డి గారు 27 లక్షలకు తీసుకుండు, కానీ ఇప్పుడు అది అందరికి కూడా అది ఒకటేసారి చేయాలి. అందరూ కూడా అది ఎవరు తీసుకున్నా, బయటోళ్ళు కానీ, గ్రామవాసులు కానీ, చుట్టుపక్కల గ్రామాలు కానీ, ఎవరికైనా ఈ నిబంధన ఒకటే ఉండాలి. అందరూ కూడా లడ్డు తీసుకునే ముందు ఆ డబ్బు ఇచ్చి లడ్డు వేలంలో పాల్గొనాలని కమిటీ నిర్ణయించింది. కాబట్టి ఇది అందరికి కూడా ఈ రూల్. కానీ ముందు రోజు వరకే 15-20 మంది పేర్లు వచ్చేవి ఆల్రెడీ వేలంలో పాల్గొని, కానీ ఈసారి తగ్గిపోయింది. 5-6 మందికే, ఈ రోజుకి 5-6 మంది వరకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఇంతకుముందు లడ్డు వేలము ఎంతో పోయింది, 450 రూపాయలు ఉన్నప్పుడు 15 మంది వచ్చారు. ఇప్పుడు గత సంవత్సరం 27 లక్షలు పోయినప్పుడు 15 మంది వచ్చారు. ఈసారి ఇప్పుడు ఇప్పటి వరకు నమోదు చేసుకునేది 6 మంది పేర్లు నమోదు చేసుకురు. రేపు ఉదయం వరకు కూడా ఇంకా నమోదు అవుతుంటాయి. ఇందులో అమౌంట్ కూడా లడ్డు వేలం కూడా అమౌంట్ కూడా పెరిగింది కదా, దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఏంటి ఈసారి ఎప్పుడు లేనంత జనం, భక్త జనసందోహం బాలాపూర్కి వస్తున్నారు ఏంటి? ఎవ్రీడే కామన్గా 1,00,000 మంది వచ్చారు. సాటర్డే సండే అయితే 2 లక్షల మంది దాటిపోయారు. ఈ విధంగా ఒక తండోపతండాలుగా ఒక మహిమ గల, ఒక చరిత్ర గలటువంటి, ఒక దైవభక్తి, దేశభక్తి ఉన్నటువంటి ఇలాంటి ఒక గణేశుడు బాలాపూర్లో ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశీస్సులు మాకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి భక్తులు భావించి, ఒక సూచన గ్రామవాసులే కాదు ఇతర ప్రాంతాల నుంచి వస్తుంది. ఐకాన్, బాలాపూర్ ఐకాన్ ఉండాలంటే ఒక గణపతి ఆలయం ఇక్కడ నిర్మించాలనే ఒక ప్రతిపాదన వస్తుంది.
మేము కూడా గణేష్ ఉత్సవ సమితి ఫౌండర్ మెంబర్స్గా ఆనాడు మాకు అనేక మంది పూర్వీకులు సీనియర్లు ఇప్పుడు ఉన్నటువంటి మా రఘునాథాచారి గారు, చెల్మారెడ్డి గారు, అనేక మంది సమిరెడ్డి అంజిరెడ్డి గారు, కుక్కల నారాయణ, అనేక పెద్దలు ఒక సంకల్పం తీసుకొని ఆనాడు వీరు ఒక రూపాయి నాణ్యం పైన వినాయకాన్ని నెలకొల్పారు 1980లో. అది ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఆ కార్యాలయం పంచాయతీ కార్యాలయం ఉండిందో అందులో పెట్టేవాళ్ళం ఆ రోజులో. అలాంటిది ఒక ఐకాన్ని నిలవడం కోసం ఆ ప్రాంతంలో పర్మనెంట్గా ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయాలని కూడా గణేష్ ఉత్సవ సమితి సంకల్పించింది. దానికి ప్రభుత్వం యొక్క చేయూత కావాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఓకే, మనం చూద్దాం. ఇంతవరకు ఇన్ని 1,75,58,000 గత సంవత్సరంతో పోలిస్తే సుమారు 1,80,00,000 రూపాయలు లడ్డు వేలం ద్వారా వచ్చినటువంటి దాంతో ఈ గ్రామంలోని హనుమాన్ మందిరం కావచ్చు, గణేష్ మంటపానికి 130 గజాల స్థలం కావచ్చు, బాలాపూర్ హై స్కూల్ రెనోవేషన్కు సంబంధించి కావచ్చు, వేణుగోపాలస్వామి దేవాలయ అభివృద్ధి కావచ్చు, ఇలా చాలా పనులకు వెచ్చించామనేటువంటి ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి మనం చూస్తూ ఉన్నాం ఇదే ప్రాంతంలో రేపు గణేశుడు ఊరేగింపు తర్వాత ఈ ప్రాంతంలోకే వచ్చి ఇక్కడే వేలం ప్రక్రియ అన్నది జరుగుతోంది. మరి ఆ వేలం ప్రక్రియలో గత ఏడాది 27 లక్షలు పలికినటువంటి బాలాపూర్ గణేశుని లడ్డు ఈసారి ఎవరు దక్కించుకుంటారు, ఆ లడ్డు ధర ఎన్ని లక్షలు పలుకుతుందనేది చాలా ఆసక్తికరంగా